తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మున్నూరు కాపుల కల సాకారమైందని మున్నూరు కాపు సంఘ పినపాక కనకగూడెం మండల అధ్యక్షులు బొడ్డు యేసుబాబు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం ఆయన పినపాక మండలం జానంపేటలో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు మాట్లాడారు. రాష్ట్రంలో 24% జనాభా ఉన్న మున్నూరు కాపు కుల బంధువులు వివక్షకు గురవుతున్నారని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత తెలంగాణ ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మున్నూరు కాపుల ఆత్మస్థైర్యం పెంచిందన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేసిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ తో పాటు ఇతర కుల బంధువులకు పినపాక కరకగూడెం మండల మున్నూరు కాపు సంఘ కుల బంధువులు పక్షాన ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య గారి పటేల్ గారి పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క మున్నూరు కాపులకు 5,000 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని, మన మున్నూరు కాపులకు కార్పొరేషన్ తర్వాత మనం జనాభాలో 24% ఉన్నప్పటికీ కూడా మనకి రాజకీయంగా